జగన్తో మాట్లాడిన తర్వాతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు విజయసాయి చెప్పారు. శనివారం ఉదయం రాజ్యసభ చైర్మన్ కి రాజీనామా అందించిన తర్వాత ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తనను రాజీనామా చేయవద్దని కూడా జగన్ కోరారన్నారు. తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని జగన్ సూచించారన్నారు. పార్టీకి పూర్తిగా అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేశానని, బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. విజయసాయి రెడ్డి చెప్పారు. తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించిందన్నారు. కేసుల మాఫీ కోసం తాను రాజీనామా చేశానని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పినందుకు తాను భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనని ఆయన అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనలాంటి వాళ్లు 1000 మంది వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వెళ్లినా జగన్కు ఉన్న ప్రజాదరణ తగ్గదని ఆయన అన్నారు. వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవని అన్నారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్గా మారలేదని ఆయన అన్నారు. తనపై కేసులు మాఫీ చేసుకునేందుకు రాజీనామా చేయలేదని ఆయన అన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. 2011 ఆగస్టులో తనపై కేసులు పెట్టారని విజయసాయి రెడ్డి చెప్పారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. విక్రాంత్ రెడ్డిని కేవీ రావు వద్దకు తాను పంపానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన అన్నారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి తనకు పవన్ కళ్యాణ్తో పరిచయం ఉందన్నారు. చంద్రబాబుతో రాజకీయంగా విభేదించినట్టు ఆయన తెలిపారు. కానీ ఈ ఇద్దరితో వ్యక్తిగతంగా తనకు శత్రుత్వం లేదన్నారు. పార్టీలో తన ప్రాధాన్యతను ఎవరూ తగ్గించలేదని ఆయన అన్నారు.